డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎన్నికల బరిలో దించుతే వారిని ఆశీర్వదించడానికి వేలాదిగా మా ఆడబిడ్డలు, మా సోదరులు, మా మిత్రులందరూ ఇక్కడికి విచ్చేసి రాజేంద్ర నగర్ ఎన్నికల ప్రచారంలో వేదిక మీద ఉన్న పెద్దలు మీరందరూ విచ్చేసినాక, మిమ్మల్ని చూసినాక నాకు 100% నమ్మకం, విశ్వాసం కలిగింది. చేవెళ్ల గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండాను ఎగరేసి గడ్డం రంజిత్ రెడ్డిని పార్లమెంటుకు మీరు పంపిస్తారనే నమ్మకం నాకు కలిగింది. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి 3 అంశాలను ప్రధానంగానే ప్రస్తావించదలుచుకున్నా. మా మీడియా మిత్రులు కూడా సావధానంగా వినాలి, శాంతం రాయాలి పేపర్లలో. 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. 10 ఏళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళిద్దరూ 10 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు మీకు తెలుసు. చంద్రశేఖరరావు గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోను 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు మొన్న డిసెంబర్ నాడు మీరందరూ కలిసి టిఆర్ఎస్ పార్టీని చిత్తిదీసి కోదండానికి వేలాడేసి ఈరోజు కారు గుర్తును కార్ఖానకు పంపించారు. అయ్యా కొడుకు చెప్తారు కారు కార్ఖానకు పోయింది, మళ్ళీ వాపసు వస్తుందని. మాకేనే చెప్తున్నాడు, సార్ ఇక కార్ఖానా నుంచి వాపసు రాదు, నువ్వు కాదు అమ్మాల్సిందే, దాని పని అయిపోయింది, అనుకు చెడ్డది అని చెప్పి. అందుకే ఇవాళ కేసీఆర్ ఎన్ని చెప్పినా, కేటీఆర్ ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, తండ్రి 2 గంటలు, తండ్రి 4 గంటలు, కొడుకు 2 గంటలు టీవీ 9లో కూర్చొని ఎంత దుఃఖం వెళ్ళిపుచ్చినా ప్రజలకు సానుభూతి రాలేదు. ఇవాళ ఆ సానుభూతి రాలేదు అని చెప్పి చంద్రశేఖరరావు గారు బస్ వేసుకొని బయలుదేరిండు. కారు పని అయిపోయిందని ఇవాళ బస్ వేసుకొని బయలుదేరిండు. నిన్న మిర్యాలకు కూడా పోయిండు, సూర్యాపేట పోయిండు, భువనగిరికి వచ్చిండు. ఇవాళ ఆయన యాత్ర చూస్తుంటే 100 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలకు పోయి వచ్చిందట, నా పాపాలన్నీ మన్నించు అని. 10 ఏళ్ళు అధికారంలో ఉండి